ఎటువంటి ఫిస్టులా అయినా గానీ యూజువల్‌గా సర్జరీ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ సర్జరీ అయితే ఈ రకంగా కట్ చేసేస్తాం మొత్తం. ఇట్లా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే 45 డేస్ టు 2 మంత్స్ బెడ్ రెస్ట్ అవసరం కావాలి. డైలీ డ్రెస్సింగ్ చేయాలి. విచ్ ఈస్ పెయిన్‌ఫుల్. చాలా పెయిన్‌ఫుల్ ఉంటాయి డ్రెస్సింగ్స్ కూడా. సో, ఇంత చేసిన తర్వాత సక్సెస్ రేట్ చూసుకుంటే గనక మళ్ళీ అదే 70-80% సక్సెస్ రేట్ ఉంటుంది. సో, మనం చేసే కొత్తగా లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ లేజర్ సర్జరీ. ఈ లేజర్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ట్‌ని మనం కొంచెం ఓపెన్ చేసేసి ఈ ట్రాక్ట్‌ని లేజర్‌తో కాల్చేయడం జరుగుతుంది. లేజర్‌తో కాల్చేసిన తర్వాత మనం ఈ లోపల ఇంటర్నల్ ఓపెనింగ్‌ని మనము క్లోజ్ చేయడం జరుగుతుందన్నట్టు. సో, దీనివల్ల ఏంది అంటే ఇమ్మీడియేట్‌గా పేషెంట్ రిలీఫ్ అయిపోతుంది. పెయిన్ సింప్టమ్స్ అన్నీ పోతాయి. అండ్ ఎక్కువ డ్రెస్సింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒట్టి స్టిచ్ బార్ చేసుకుంటే సరిపోతుంది. కొందరు క్రానిక్ ఫిస్టులా నుండి ఒకవేళ ఏలు మందమంతా ట్రాక్ట్ ఉంటే కనుక డ్రెస్సింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఒక 1 వీక్ వరకు సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సేమ్ సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ ఎటువంటి పెయిన్ ఉండదు. పేషెంట్ ఇమ్మీడియట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్ యథావిధిగా వాళ్ళ జాబ్స్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా కొన్ని రోజులు కనుక హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తే ఫిస్టులాలు మంచిగా హీల్ అయిపోతే మళ్ళీ రాకుండా మనం చూసుకోవచ్చు అన్నట్టు. సో, ఎవరికైనా ఫిస్టులాస్ ఉంటే వితౌట్ హెసిటేట్ నన్ను మీట్ అవ్వండి. టీఆర్ఎస్‌లో అవైలబుల్ ఉంటాను. ఎంత క్రానిక్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఎటువంటి ఫిస్టులాస్ అయినా కానీ మనం లేజర్ సర్జరీ చేయడం వల్ల దీన్ని కంప్లీట్‌గా నిర్మూలించొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.